ఫిబ్రవరి 8, 2026. ఈ తేదీని జపాన్ చరిత్రలో బహుశా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఆ రోజు జపాన్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే వచ్చింది. ఎవరూ ఊహించని ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తునే పూర్తిగా మార్చేసేలా ఉన్నాయి. అసలు ఆ రోజేం జరిగింది? ఆ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈమె జపాన్ కొత్త నాయకురాలు సనాయె టకాయిచి. కాని ఆమె రాజకీయాల గురించి మాట్లాడే ముందు ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది. ఆమెకిష్టమైన మ్యూజిక్ బ్యాండ్స్ ఏంటో తెలుసా? ఐరన్ మేడెన్, డీప్ పర్పుల్. అవును, మీరు విన్నది కరెక్టే, హెవీ మెటల్. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడు సూట్లు, సంప్రదాయాలతో నిండి ఉండే జపాన్ రాజకీయాల్లోకి ఒక హెవీ మెటల్ ఫ్యాన్ ప్రధానిగా రావడం ఇది ఏదో చిన్న విషయం కాదు కదూ. ఇది రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతం. 352. ఈ ఒక్క నంబరు చాలు ఆమె కూటమి సాధించిన విజయం ఎంత పెద్దదో చెప్పడానికి. ఇది కేవలం సింపుల్ మెజారిటీ కాదు, దేశ భవిష్యత్తును, చట్టాలను, చివరికి రాజ్యాంగాన్ని కూడా మార్చగల అసాధారణమైన అధికారం. ఇది నిజంగా జపాన్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి ఆరంభం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, ఒక హెవీ మెటల్ ఫ్యాన్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ విజయాల్లో ఒకటి ఎలా సాధించగలిగారు? ఈ రాజకీయ సునామీ వెనుక అసలు కథేంటి? మరి ముఖ్యంగా దీనివల్ల జపాన్పై, ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? పదండి, ఈ విషయాలన్నీ ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఆమె విజయం వెనుక ఉన్న అస్సలు సీక్రెటేంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఆమె పర్సనల్ బ్రాండ్, ఆమె పొలిటికల్ స్ట్రాటజీ. దేశం మొత్తం ఒక వేవ్లా పాకిన ఒక కొత్త క్రేజ్. దానికి మీడియా పెట్టిన పేరు సనా మేనియా. టకాయిచి తన ఇమేజ్ను చాలా తెలివిగా క్రియేట్ చేసుకున్నారు. ఆమె ఒక రకంగా ఇన్సైడర్ కానీ ఔట్సైడర్ లాగా కనిపించారు. అంటే సిస్టంలో ఉంటూనే దాన్ని ప్రశ్నించే ఒక రెబెల్లాగా. ఇక ఆమె హెవీ మెటల్ డ్రమ్మర్ బ్యాక్గ్రౌండ్, బైక్ల మీద తిరుగుతూ ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వాయిస్తూ వైరల్ అయిన ఫోటోలు, ఇవన్నీ ఓల్డ్ స్కూల్ పొలిటీషియన్ ఇమేజ్ను పూర్తిగా బ్రేక్ చేశాయి. దీంతో ప్రజలు, ముఖ్యంగా యువత, ఆమెను సనాచాన్ అని ప్రేమగా పిలవడం స్టార్ట్ చేశారు. దీనికి తోడు ఆమె సింపుల్ స్లోగన్ పని 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 పని. ఈ కాంబినేషన్ మార్పు కోరుకుంటున్న యూత్ని, అసంతృప్త ఓటర్లను ఒక మ్యాగ్నెట్లా ఆకర్షించింది. ఇప్పుడు ఒకసారి నంబర్స్ చూద్దాం, ఎందుకంటే ఈ నంబర్సే అసలు కథను చెబుతాయి. టకాయిచికి చెందిన ఎల్డీపీ పార్టీకి ఏకంగా 118 సీట్లు పెరిగాయి. మరి ప్రతిపక్షం సరిగ్గా అన్నే, అంటే 118 సీట్లు కోల్పోయింది. ఫైనల్గా చూస్తే టకాయిచి కూటమికి 352 సీట్లు, ప్రధాన ప్రతిపక్షానికి కేవలం 49. ఒకసారి ఈ గ్యాప్ చూడండి. ఇది కేవలం గెలుపు కాదు, ఇది అపోజిషన్ను దాదాపుగా తుడిచిపెట్టేయడం లాంటిది. అంటే పార్లమెంటులో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వాళ్లే లేకుండా పోయారన్నమాట. మరి ఇంత పెద్ద మెజారిటీ వల్ల అసలు ఉపయోగమేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. దీన్నే కాన్స్టిట్యూషనల్ సూపర్ మెజారిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు టకాయిచి ప్రభుత్వం తలుచుకుంటే జపాన్ రాజ్యాంగాన్ని కూడా మార్చగలదు. ముఖ్యంగా యుద్ధాన్ని వ్యతిరేకించే జపాన్ శాంతియుత రాజ్యాంగాన్ని మార్చే పవర్ ఆమె చేతికొచ్చింది. ఇది చాలా ఏళ్లగా ఏ ప్రభుత్వానికి సాధ్యం కానిది. సరే, అధికారంలోకి వచ్చాక టకాయిచి వేసిన మొదటి అతిపెద్ద అడుగు ఆమె ఎకనామిక్ పాలసీ. దీనికి మీడియా సెనాయనామిక్స్ అని పేరు పెట్టింది. ఇది ఒక రకంగా ఒక పెద్ద గ్యాంబుల్ లాంటిది. ఇందులో 3 ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది, ఎకానమీని బూస్ట్ చేయడానికి ఏకంగా 21 ట్రిలియన్ యెన్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ని ప్రకటించడం, ముఖ్యంగా ఏఐ, డిఫెన్స్, సెమీకండక్టర్స్ లాంటి రంగాల్లో. రెండవది, పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న జనానికి రిలీఫ్ ఇవ్వడానికి ఫుడ్ ఐటమ్స్ మీద ఉన్న 8% కన్జంప్షన్ ట్యాక్స్ను తాత్కాలికంగా తీసేయడం. ఇక మూడోది, చాలా కీలకమైనది, ముఖ్యమైన వస్తువుల కోసం చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే సప్లై చైన్స్ను నిర్మించడం. మరి ఈ సనాయనామిక్స్ దెబ్బకు మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయి? దాన్ని ఇప్పుడు టకాయిచి ట్రేడ్ అంటున్నారు. ఎందుకంటే అది ఒకేసారి 2 వైపులా పనిచేసింది. ఒకవైపు చూస్తే స్టాక్ మార్కెట్ పండగ చేసుకుంది. ప్రభుత్వం ఇంత భారీగా ఖర్చు చేయబోతోందనే ఆశతో నిక్కీ ఇండెక్స్ ఆల్ టైమ్ హై, అంటే 56,363 పాయింట్లకు దూసుకుపోయింది. ఇన్వెస్టర్లందరూ ఫుల్ హ్యాపీ. కానీ కాయిన్కి మరోవైపు కూడా ఉంది కదా, అది కరెన్సీ మార్కెట్లో కనిపించింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తే దేశం ఏమైపోతుందో అన్న భయంతో జపాన్ కరెన్సీ యెన్ విలువ బాగా పడిపోయింది.
డాలర్తో పోలిస్తే 157.62కి పడిపోయింది. దీనివల్ల దిగుమతులు ఖరీదవుతాయి, సామాన్యుడిపై భారం పెరుగుతుంది. ఇక ఎకానమీ తర్వాత టకాయిచి ఫోకస్ పెట్టిన రెండో పెద్ద విషయం ఫారెన్ పాలసీ. ఇక్కడ ఆమె అప్రోచ్ బలంతోనే శాంతి అనేలా ఉంది. ముఖ్యంగా తైవాన్ విషయంలో జపాన్ స్టాండ్ను ఆమె పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందు జపాన్ వ్యూహాత్మక అస్పష్టతను పాటించేది. అంటే తైవాన్కేమైనా అయితే మేమేం చేస్తామో చెప్పం, మీరే ఊహించుకోండి అనేలా ఉండేది. కాని టకాయిచి అలా కాదు. ఆమె వ్యూహాత్మక స్పష్టతను తీసుకొచ్చారు. సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు, తైవాన్పై దాడి జరిగితే అది మా దేశం మనుగడకే ముప్పు, మేం ఖచ్చితంగా స్పందిస్తామని. ఇది చైనాకు డైరెక్ట్గా పంపిన చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఈ కొత్త అగ్రెసివ్ ఫారెన్ పాలసీకి రియాక్షన్స్ వెంటనే మొదలయ్యాయి. ఒకవైపు అమెరికాతో బంధం లిమిట్లెస్ అలయన్స్ అనే రేంజ్కి వెళ్ళిపోయింది, ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో. మరోవైపు చైనాతో ఉన్న రిలేషన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. చైనా కూడా వెంటనే రియాక్ట్ అయింది. వాళ్లు జపాన్కు ఇచ్చిన ప్యాండాలను వెనక్కి పిలిపించడం, ఇరు దేశాల మధ్య జరగాల్సిన ముఖ్యమైన మీటింగ్స్ను రద్దు చేయడం లాంటివి చేశారు. అంటే టెన్షన్స్ బాగా పెరిగాయన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం ఆమె విజయాలు, పాలసీలు చూశాం. కాని ఇక్కడే సామాన్య ఇంట్రెస్టింగ్ ఉంది. టకాయిచి ఎజెండాలో కొన్ని పెద్ద పెద్ద వైరుధ్యాలు, అంటే పారాడాక్సులు ఉన్నాయి. ఇవే ఆమె భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మొదటిది ఎకనామిక్ పారాడాక్స్. ఒకవైపు ఎకానమీని నిలబెట్టడానికి లక్షల కోట్లు ఖర్చు చేయాలి. కాని మరోవైపు జపాన్ అప్పు ఇప్పటికే జీడీపీకి 250% పైగా ఉంది. అంటే అప్పు చేసి పప్పుకూడు తినడం లాంటిది. వడ్డీలేట్లు కొంచెం పెరిగినా దేశం పెద్ద ఆర్థిక సంక్షోభంలో పడిపోయే ప్రమాదముంది. రెండోది లేబర్ పారాడాక్స్. జపాన్లో జనాభా వేగంగా తగ్గిపోతోంది. ఫ్యాక్టరీలు, కంపెనీలు నడవాలంటే బయట దేశాల నుంచి వర్కర్స్ ఖచ్చితంగా కావాలి. ఇది వాస్తవం. కాని తకాయిచి పొలిటికల్ ఇమేజ్ మొత్తం జాతీయవాదం, ఫారెనర్స్ మీద నిఘా లాంటి ఐడియాల మీద నడుస్తోంది. మరి దేశ అవసరానికి ఆమె రాజకీయ సిద్ధాంతానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ను ఎలా ఫిల్ చేస్తారు? ఇక మూడోది చాలా ముఖ్యమైంది, సెక్యూరిటీ పారాడాక్స్. చైనాను భయపెట్టి యుద్ధం రాకుండా ఆపడానికి ఆమె మిలిటరీని బలోపేతం చేస్తున్నారు, తైవాన్ విషయంలో కఠినంగా మాట్లాడుతున్నారు. కాని ఈ దూకుడు వైఖరే అనుకోకుండా అసలు యుద్ధాన్ని రెచ్చగొడితే, లేదా చైనా ఆర్థికంగా ప్రతీకారం తీర్చుకుంటే, శాంతి కోసం వేసిన అడుగే అశాంతికి దారితీసే ప్రమాదముంది. ఇవే ఆమె ముందున్న అస్సలైన సవాళ్లు. సో ఫైనల్ క్వెశ్చన్ ఇదే. ఆమె చేతిలో అపరిమితమైన పవరుంది. జపాన్ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఆమె వేస్తున్న ఈ పెద్ద పంద్యం జపాన్ను ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్తుందా? లేదా మనమిప్పుడు చర్చించుకున్న ఈ వైరుధ్యాల వలయంలో చిక్కుకుని ఆమె మొదలుపెట్టిన విప్లవం మధ్యలోనే ఆగిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.